అనమాట. ఆల్మోస్ట్ 80 లక్షల వరకు కూడా మనకు ప్రైస్ అయితే చెప్తున్నారు. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పైన ఏ విధంగా ఉంది అండ్ చుట్టూ మామిడి తోటలు నిమ్మ తోటలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ చూద్దాము. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా నిమ్మ తోట మనకు ఆల్మోస్ట్ 10-12 ఎకరాల దాకా ఉంటుంది అనమాట. 8-9 ఎకరాలే కాదు ఇంకెక్కువ కూడా ఉండేటట్టు ఉంది. అటువైపు వచ్చేసి కొబ్బరి తోట కూడా ఉంది. అంటే మీకు ఏదైతే గెస్ట్ హౌస్ అని చెప్పానో గెస్ట్ హౌస్ పైన ఉన్నాను 60 ఎకరాలు ఉంటుంది టోటల్ ఈ సైట్ కనుక చూసుకున్నట్టయితే. 60 ఎకరాల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు ఒక 10-12 ఎకరాల్లో మామిడి తోట, ఒక 10-12 ఎకరాల్లో నిమ్మ తోట, ఒక 10-15 ఎకరాల్లో మనకు వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇటువైపు కూడా చూడొచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే మీకు ఒకసారి అర్థమవుతుంది. మనకి ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ సంపులు ఉంటాయి కదండి, అలాంటి సంపులు వచ్చేసి ఒక 4-5 సంపుల వరకు మనకి ఇందులో ఉంటాయి. అండ్ మనకేంటంటే మనకి ఇట్లా ఫర్దర్ ఫ్యూచర్లో వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఉండే విధంగా సంప్స్ అనేది ఉందన్నమాట. మంచి డాంబర్ రోడ్ ఫేసింగ్లో ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు కూడా చూడొచ్చు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు కానీ అట్లా లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్ నుంచే మామిడి తోట ఉంటుంది అనమాట. ఇటు మొత్తం వచ్చేసి నిమ్మ తోట ఉంటుంది అనమాట. ఒకసారి మీకు ముందు కూడా చూపెడతాను అక్కడ వైపు ఏ విధంగా ఉంటుందో ఏంటో ఒకసారి చూద్దాము. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ది బెస్ట్ బడ్జెట్లో మనకు ఇది కనెక్టివిటీ పరంగా కూడా ఎక్కడ వస్తుంది ఏంటి అనే కంప్లీట్ విషయాలు కూడా చెప్తాను. ఒకసారి ముందుకెళ్ళినట్టయితే మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. ఒకసారి చూద్దాం పదండి. మనకి ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు లేబర్ రూమ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు.